నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని కృషి నగర్ ధనలక్ష్మీపురం జిల్లా పరిషత్ పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పలగాటి శ్రీనివాసులు రెడ్డి పదవి విరమణ చేశారు. ఈ మేరకు నెల్లూరులోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉద్యోగ విరమణ ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. కోట, వాకాడు, చిట్టమూరు, నెల్లూరు వంటి ప్రాంతాల్లోని పాఠశాలల్లో డ్రాయింగ్ ఉపాధ్యాయునిగా పనిచేసిన శ్రీనివాసులు రెడ్డి, విజిత దంపతులను పలువురు ఉపాధ్యాయులు శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు. గడిచిన కాలంలో తోటి ఉపాధ్యాయులతో తనకున్న సన్నిహిత సంబంధాలను గుర్తు చేసుకున్నారు. శ్రీనివాసులు రెడ్డి డ్రాయింగ్ ఉపాధ్యాయునిగా పనిచేసిన పాఠశాల అభివృద్ధి ఎంతగానో కృషి చేశారని, ఎంతో మంది చిత్రకారులను తీర్చిదిద్దిన ఘనత శ్రీనివాసులు రెడ్డికే దక్కిందని పలువురు ఉపాధ్యాయులు కొనియాడారు. అలాగే శ్రీనివాసులు రెడ్డి శిష్య బృందం సమక్షంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మన ఎంఈఓ సార్ గారికి, నేను పనిచేసేటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అందరూ వచ్చారు. ఒక చంద్రమౌళి సార్ తప్ప ఆయన ఒక్కలేరు, ఆయన దివంగతులయ్యారు. కాబట్టి అందరూ ప్రధాన ఉపాధ్యాయులు శ్రేణి మీద ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళతో నేను పనిచేసినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ప్రతి కార్యక్రమం కూడా వారు నాకు ఎంతో సహకరించారు. వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను పిలవగానే ఇక్కడికి వచ్చినటువంటి నా బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయభిలాషులకు అందరికీ చాలా దూరం నుంచి వచ్చారు. వాళ్ళకందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ చాలా సమయం అయిపోతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సింది మా అమ్మగారు. ఆమె ఏంటంటే, నేను డ్రాయింగ్ మామూలుగా నేర్చుకునేటప్పుడు నా పక్కనే ఉంది, రాత్రంతా మేలుకొని నా కార్తీకి నాకు తోడుగా ఉన్నారు. ఆమెకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా శ్రీమతి విజిత, నేను ఎన్ని గంటల స్కూల్కి పోయినా సరే నేను ఇంత లేట్ అయినా అడగదు. లేదంటే స్కూల్ ఏదో పట్టుకుంటుందిలే అని అంటారు. అందుకని ఆమెకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సభాపూర్వకంగా. కాబట్టి ఒక్కసారి అక్కడికి వచ్చేటువంటి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వారి తల్లిగారిని సన్మానిస్తూ పాదాభివందనం చేసుకుంటూ వారి కుటుంబ సమేతంగా వారిని సన్మానిస్తున్నారు. తదుపరి మనం వారి గురువు యొక్క మేడం గారు కూడా వారిని సన్మానిస్తారు. పట్టుకోండి సార్, తిరుగు సార్. ఓకే సార్. మేడం 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 దగ్గరండి. బాబు గారు సార్ ప్రేమైన శిష్యుడు. సార్ కూడా ఆర్బీ ఆర్ట్స్ అని పెట్టి సార్కి ధీటుగా చిత్రలేఖనంలో అనేక ఓనమాలు పిల్లలకు నేర్పిస్తున్నటువంటి ఆర్బీ ఆర్ట్స్ గారు కూడా చిత్రలేఖన ఉపాధ్యాయుడు అన్న కూడా రావాల్సిన. అదేవిధంగా మరొక శిష్యుడు దాసి రాజేష్ గారు పత్రిక రంగంలో తనకంటూ ఒక శైలిని ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్నటువంటి దాసి రాజేష్ గారికి, అదేవిధంగా థ్యాంక్ యూ సార్. అదేవిధంగా జ్యోతి ఆర్ట్స్ చిట్టమూరులో స్థాపించి డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్నాడు. అన్న కూడా సార్ దగ్గర పనిచేశాడు. థ్యాంక్ యూ సార్. హరి ఆర్ట్స్ మరొక ఆర్టిస్టు సార్ శిష్యుడు హరి ఆర్ట్స్ కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతా ఉన్నాం. సార్తో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకుంటున్నాడు మన ఆర్బీ ఆర్ట్స్ రాంబాబు గారు. థ్యాంక్ యూ సార్. మనో ఆర్ట్స్ స్థాపించి వాకాల్లోనే ఆయనే సాటి, ఆయనకి ఎవరు లేరు మేటి, ఆయన ఘనాపాటి. రికార్డర్స్ ఇంటూ బాలాజీ గారు కూడా సార్ని ఇప్పుడు డివి ఆర్ట్స్ ఆయన పీసీ పాలనలో చిత్రలే ఓనమాలు దిద్ది ఫస్ట్ అంటే డిప్లొమా పూర్తి చేసి సార్ ఆధ్వర్యంలో ఈరోజు టీచర్గా పనిచేస్తున్నటువంటి
మళ్ళీ ఓకే ఇంత కొరవన్నీ ఓకే సార్ ఇప్పుడు మన పాఠశాల కృష్ణనగర్ పాఠశాల ఉపాధ్యాయులందరూ స్టేజ్ పైకి వచ్చినట్లయితే రికార్డ్ అయినోడు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయినోడు కూడా అందరూ మన శ్రీనివాస సారు మధు సారు అందరూ మన విజయలక్ష్మి మేడము సుజన మేడము అందరూ వచ్చినారు. సుజాత మేడము మా పాఠశాల చంద్ర సార్ వాళ్ళు మిస్టర్స్ కూడా పైకి రావాలని కోరుచున్నాం. మన పైకి అందరూ మన పాఠశాల స్టాఫ్ అందరూ ఒకసారి వచ్చినట్లయితే మన ప్రథమ ఒక లైన్ పాటిస్తే మనం కరెక్ట్గా 20 minutes ఈ కార్యక్రమం అయిపోతుంది. మీరు సమయాన్ని ఉద్యోగ విరమణ చేయుచున్న జిల్లా స్థాయి ఉపాధ్యాయులు పేరెన్నికగన్న పలగాటి వారింట సుబ్బరాజుతున్న కోట గ్రామంలో విజేతగా సూచించి చిత్రలేఖనానికి చెప్పి లేరెక్కడ చూడ శత్రువులు మిత్రులు లేనందున అజాత చిత్రుడు చక్కని మందహాస చిరునవ్వులు జల్లున చల్లినట్టి ఏ టిక్కులు లేనివాడు కలబడి సార్ మేడం దయచేసి ఎదురు రావద్దండి ఎవరు. మేడం సార్ అయిపోయినారు కదా సార్ ఇప్పుడు 93-94 జెపీ స్కూల్ మల్లం స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఎన్ని ఫోటోలు తీస్తారు సార్ రెడీ